హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆడిటర్స్ ఐఆర్పి సాఫ్ట్వేర్. ఈరోజు మీకు స్ప్లిట్ పేమెంట్ ఎలా చేస్తారో సేల్స్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్ప్లిట్ పేమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ అమౌంట్ మొత్తానికి కొంచెం క్యాష్ పేమెంట్, కొద్దిగా యూపీఐ పేమెంట్, రిమైనింగ్ ఒకవేళ కస్టమర్ తర్వాత ఇస్తా అని చెప్తే క్రెడిట్లో ఎలా రాసుకోవాలి, ఇంకా లేదంటే క్రెడిట్ కార్డు, ఇలాంటివి ఎలా చేస్తారనేది మీకు నేను చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నది చూడండి. బిల్ అమౌంట్ 2900 అయింది. ఇక్కడ ఈ బిల్ మీద ఉన్న చూపిస్తుంటే మీకు బిల్ అమౌంట్ 2900 ఉంది. ఇందులో బ్యాంక్ పేమెంట్ 1000 రూపీస్, యూపీఐ పేమెంట్ 1000 రూపీస్ ఇచ్చారు, క్యాష్ 1500 ఇచ్చారు, రిమైనింగ్ వచ్చేసి కస్టమర్ క్రెడిట్ తర్వాత ఇస్తా అని చెప్పారండి. ఈ ఆప్షన్ ని సాఫ్ట్వేర్ లో ఎలా చేయాలని చూపిస్తాను. చూడండి, ఇక్కడ బిల్ అమౌంట్ ఎంత అయిందండి? 2900 బిల్ అమౌంట్ అయిందండి. 2900 బిల్ అమౌంట్ అయింది. ఇక్కడ మనకి స్ప్లిట్ పేమెంట్ ఆప్షన్ రావాలి అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఎనేబుల్ మల్టీ పేమెంట్ అనేది ఎనేబుల్ లో ఉండాలండి. ఒకవేళ మీకు ఎనేబుల్ చెక్ రైట్ మార్క్ లేకపోతే చెక్ చేయండి దీన్ని. ఇది చెక్ చేస్తే ఏమవుతుంది, సేవ్ ఆర్ అప్డేట్ చేసేటప్పుడు ఇక్కడ అప్డేట్ పేమెంట్స్ అనేది ఇక్కడ మెథడ్ స్ప్లిట్ పేమెంట్ పాపప్ వస్తుందండి. ఇక్కడ టోటల్గా 2900 అని ఉంది. కస్టమర్ అకౌంట్ 2900, ఆటోమేటిక్గా బిల్ అమౌంట్ వస్తుందండి. ఇక్కడ క్యాష్ ఎంత ఇస్తున్నారు, చెక్ ఎంత, చెక్ మీన్స్ అయితే యూపీఐ పేమెంట్ ఎంత ఇస్తున్నారు. యూపీఐ పేమెంట్ వచ్చేసి 1000 రూపీస్ ఇస్తున్నారు. రిమైనింగ్ మీకు యూపీఐ పేమెంటే కదండి, చెక్ ఇచ్చినా కార్డు ఇచ్చినా మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంటే సెలెక్ట్ చేసుకుంటే బ్యాంక్లోకి వెళ్తుంది. క్యాష్ ఎంత? 1500, అంటే బై హ్యాండ్ క్యాష్ ఇవ్వడం 1500 ఇస్తున్నారు. ఇక్కడ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయింది. కస్టమర్ ఏకి 400 అడ్జస్ట్ అయిపోయిందండి. ఇది 2900 సెటిల్ అయిపోయింది. సింపుల్ అండి, సాఫ్ట్వేర్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మల్టిపుల్ పేమెంట్స్ ఉంటే ఇక్కడ ఇంకో చూడండి, యూపీఐ కనుక పేమెంట్ కనుక కస్టమర్ చేస్తే ఇక్కడ బ్యాంక్ అనే అకౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పక్కన స్కానర్ కనపడుతుంది కదా, క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ స్కాన్ చేయడానికి అండి. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే క్యూఆర్ వస్తుందండి. ఇక్కడ అంటే కస్టమర్ స్కాన్ అండ్ పే. దీన్ని స్కాన్ చేసేస్తే కరెక్ట్గా 1000 రూపీస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. 2900 అయినటువంటి బిల్లు 1000 రూపీస్ యూపీఐ పేమెంట్, 1500 క్యాష్, రిమైనింగ్ 400 కస్టమర్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ అండి. తర్వాత ఇచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, లెడ్జర్లో వస్తుంది. మీకు నేను చూపిస్తాను. నేను ఇప్పుడు ఇది ఈ విధంగా చేసుకోవాలండి. సేవ్, నేను సేవ్ అయిపోయినాక బిల్ వస్తుంది కదండి, బిల్లులో కూడా పేమెంట్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ బిల్లులో కూడా పేమెంట్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. కస్టమర్ 400 అంటే క్రెడిట్ అనేది, బ్యాంక్ 1000 యూపీఐ పేమెంట్ అంటే బ్యాంక్ అకౌంట్, యూపీఐ కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, చెక్, వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఇవ్వచ్చు అండి. బ్యాంక్ అకౌంట్ ఎంత? 1000 రూపీస్, క్యాష్ 1500. మనం ఏ ఫార్మాట్ బిల్ తీసుకున్నా కూడా దాంట్లో పేమెంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా చేసుకోవచ్చు అండి. మీ బిజినెస్కి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఉంటే, ఏం రిక్వైర్మెంట్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి, 9032203212. వెబ్సైట్ వచ్చేసి auditorsiRP.com. మీరు ఏ బిజినెస్ అయినా సరే సాఫ్ట్వేర్ కావాలి రిక్వైర్మెంట్ ఉంటే నాకు కాల్ చేయండి, డెమో చేసి చూపిస్తాను మీకు. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కాల్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వీడియో వాచింగ్ అండి.